హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూద్దామా? దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరింత ఎంకరేజ్మెంట్ చెయ్యండి. అప్పుడే నేను మరిన్ని వీడియోలు చేయడానికి ముందుకు వస్తాను. మరి రచ్చబండలోకి వచ్చిన రచ్చగాడు ఎవడో చూద్దాం. ఎవరు బాబు? ఓహో, పేరుని నానినా. ఈతగాడు కమీడియన్కి ఎక్కువ, క్యారెక్టర్ యాక్టర్కి తక్కువ అన్నట్లు తయారయ్యాడు. జోగి రమేష్ పుత్రరత్నం అగ్రిగోల్డ్ భూములు కాజేస్తే మక్కిలు ఎరగదని బొక్కలో ఏక ముద్దెట్టుకుంటారా? ఆతగాడినేనా? మా కిట్టుగాడికి చెరసాల చూపించరా అన్నట్లు పేరుని మీడియా ముందుకు వచ్చి ఏదో వాగుతున్నాడు. ఇదిగో సన్నాసి నాని గోట్కా మట్కాగాడు మాయమయ్యాడు. ఇక వాడి మిత్రుడు ఆ వల్లభనేని వంశీ ఎటు జంపు కొట్టాడు ఎవరికి తెలీదు. మరి నువ్వేంది ఆ కొబ్బరి చెప్పుల ఆవదం ఫేస్ వేసుకుని మీడియా ముందుకు వచ్చావు? సరే, వచ్చాక తప్పుతుందా? కానివ్వు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఎందుకు వచ్చిందయా అంటే జనాలకి మేలు చేయటాకో, ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే గడిచిన 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు. లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా ఓహో, నీ నోట మాట వింటుంటే యామా సమ్మగా ఉందయ్యా నాని. ఏది ఓ పాలి ఆ శివరాకరి ముక్క నా కోసం. ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా ఎన్నికల హామీలు అమలు చేశారు అని నీ నోటుతోనే నువ్వే చెబుతున్నావు కాబట్టి ఇంకా జనానికి ఏ బెంగా లేదనే కదా అర్థం. సూపరు బాబు గారు, సూపర్ అంతే. ఇక ఏదో అన్నావు. కేసులా, ఎఫ్ఐఆర్లా? చెస్ నోర్ముయస్, మీరు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్నట్లు మీరేమో జనానికి ఏమీ చేయకుండా అచ్చం టీడీపీ నేతలే టార్గెట్ గా 5 ఏళ్లు పనిచేశారు. కానీ బాబు గారు జనం సంక్షేమం అభివృద్ధి చూస్తూనే మిమ్మల్ని సోపు చూస్తున్నారు. తప్పేమి లేదులే పేరుని. అయినా బాబు గారి ఇంటి మీద దాడికి జోగి రమేష్ ఆంబూతులాగా ఎగబడలేదా? అప్పుడు రాని నొప్పి ఇప్పుడు కొడుకుని బొక్కలో ఎత్తే వచ్చిందా? చర్యలన్నింటికి ప్రతి చర్యలు తప్పవని న్యూటన్ మహాశేఠి చెప్పాడు కదా. అందుకే చదువుకుని ఆడవమని చెప్పేది. అప్పట్లో చదువు అబ్బలేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్ని ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు. తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం. ఏం తప్పు జరిగిందని చెప్పని అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నంబర్ పొలానికి కానీ జోగి రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా? కనీసం ఏమీ అనుకోని లేకపోతే మరి ఎందుకు జోగి కొడుకుని సిఐడి లోపలేసిందో చెప్పు పేరుని. యాదవ ముచ్చట్లు నేను చెబుతాను, ఈనివాడు ఉండొద్దు. అయినా మీ కిట్టు ఏదైనా శాండాలపు పని చేస్తే నువ్వు వచ్చి మైకిల్ ముందు గుండెలు బాదుకున్నావంటే తండ్రి బిడ్డ నాయం పోనీలే అనుకోవచ్చు. కానీ జోగి కొడుకుని అరెస్ట్ చేస్తే నువ్వు ఆ ఎల్లులు పైగాడు వచ్చి ఏడుతున్నారు. ఎందుకు ఏడుతున్నారో ఆ దేవుడికి తెలియాలి. ఎవరిది వారు చూసుకుంటే మంచిదని జనం అభిప్రాయం. పక్కన ఉన్నాయా? పోనీ కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి రమేష్ గారు ఏమన్నా తప్పు చేశాడా అంటే జోగి రమేష్ గారు 2022లో రామోజీరావు గారి పేపర్లోనే చేయించారు. అయ్యా, ఈ సర్వే నెంబర్ పలానా ఆయన అమ్ముతా అంటున్నాడు, మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. 2022లో ఎవరు అభ్యంతరం తెలపలేదు. కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు, లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. కానీ అమ్మేప్పుడు 2023లో కూడా అమ్మేప్పుడు ఎవరైతే
జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఈయన ఇదే రామోజీరావు గారి పేపర్లో వచ్చేసారు, అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకుంటున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని. ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెలపలేదు. అయితే ఇప్పుడు ఏమంటావు పేరుని? అనవసరంగా మీ జోగి కుమారుడిని లోపలేసారా అంటావు, అమాయకుడు అంటావు, అంతేనా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి అన్న సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2వ తారీఖు ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి, విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది, నువ్వేం చేశావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక, రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి, ఇదిగో పేరుని ఓరకనే అబండాలు వేయకు. అక్కడ పాలు తాగే పసిపిల్లాడు ఎవడూ లేడు. అయినా నువ్వేందబ్బా ఇట్ట జోగి కొడుకి స్వాతి ముత్యంగాడు, స్వర్ణ కమలంగాడు అంటే సర్టిఫికెట్ ఇచ్చేస్తా ఉన్నావు. మా ఊర్లో కూడా యాదయ్య గారి రంగి అని ఒకటి ఉందిలే, అది అంతే. ఇంట్లో వాళ్ళకంటే పక్కింట్లో వాళ్ళని తెగ పొగడ్తలతో ముంచేస్తుంది. దాని సరదా దాంది. సరేలే, నీ సరదా నీది. చెప్పినంత వరకు సాల్లే గాని ఇదిగో జొల్లు పడతా ఉంది, ఇక దొబ్బే. iPad.